మాట్లాడిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు రిజర్వేషన్ మాట పక్కన పెట్టి అడగనే 13 కులాలకు రిజర్వేషన్ ఇచ్చాడు. అప్పటి వరకు 44% ఉండేది మన రిజర్వేషన్లో, అదల్లా 49 అయింది. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 50% దాటకూడదు, అంటే ఉండదల్లా 1%. అంటే కాపులకు ఏదైనా రిజర్వేషన్ ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. ఆ రోజు ఆ విధంగా అతను అన్యాయం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్యన అతనికి ఆర్థిక లబ్ధి పొందేటువంటి పదవులన్నీనేమో అతను సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడు. మీరు చూడండి, ఆఖరికి సమన్వయకర్తలు కావచ్చు, లేకపోతే జిల్లాల ప్రతినిధులు కావచ్చు, గోదావరి జిల్లాలో కూడా మిథున్ రెడ్డి, లేదా విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళకి ఏదంతా వాళ్ళ అయోధ్య రామిరెడ్డి వీళ్ళని పెట్టుకున్నాడు. 3 ప్రాంతాల్లో దండపాలెం బ్యాచ్కి ఇచ్చుకున్నాడు, ఆయనకి ఇచ్చుకున్నాడు. ఇప్పుడు మాత్రం ఏంటి, అధికారంలో ఉన్నప్పుడేమో రెడ్లు కావాలి, అధికారం కోల్పోతే కాపు, లేకపోతే బీసీలు ఎస్సీలు ఇప్పుడు కావాలా? అంటే ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి కాపుల ఓట్ల కోసం ప్రయత్నించే వ్యక్తి అయితే వాళ్ళతో మమేకం అవుతూ వాళ్ళకి మంచి చేస్తానో లేదా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానో, ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరుస్తానో కాపు ఓట్లు పడే అవకాశం ఉంటుంది. కాపులు తగాదా పెట్టి పవన్ కళ్యాణ్ తిట్టించి, చిరంజీవిని తిట్టించి, వీళ్ళని తిట్టిస్తే ఓట్లు ఎట్టా వస్తాయని చెప్పి అతను అనుకుంటున్నాడు. లేదండి, ఏదో రకంగా వాళ్ళు ఏం చేశారంటే మొట్టమొదటి నుంచి కూడా కాపుకి కమ్మ సామాజిక వర్గ వర్గాలు చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశారు, కుదరలేదు. తర్వాత కమ్మ సామాజిక వర్గాన్ని మిగతా సామాజిక వర్గాలకు దూరం చేద్దామని చూశారు. అప్పట్లో డిఎస్పీ పదవులు ఉన్నారు, తర్వాత మన డిఎస్సీ స్కామ్ గురించి మాట్లాడారు, అది కుదరలేదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఈ సాయి కృష్ణ ఉదంతం ఒకటి చేతికి దొరికిన వెంటనే కాపు సామాజిక వర్గం మధ్యన చిచ్చు పెట్టాలి, కాపుల్ని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకం చేయాలి, ఎంతో కొంత సక్సెస్ అవ్వబోతామా, 1-2 సార్లు 10 సార్లు అలా చెప్పుకుంటూ వెళ్తే అనే భావనలో ఆ రాజకీయం చేస్తున్నారు.